హాయ్ హలో వెల్కమ్ టు ది ప్రిన్స్ ఆఫ్ బీ2 ఛానల్. ఈరోజు మనం పన్నీర్ స్టిక్స్ చేసుకుందాం. పన్నీర్ స్టిక్ కావాల్సిన పదార్థాలు క్యాప్సికమ్, ఆనియన్, పన్నీర్, 1 లెమన్. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక బటర్ వేసుకొని పన్నీర్ ముక్కలు వేయించుకోవాలండి. పన్నీర్ స్టిక్కి బటర్లో వేయించుకొని అటు ఇటు తిప్పుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మనం ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇలా వేగాక వీడియోలు చూపిస్తున్నట్టు ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని అందులోకి ఆనియన్స్, క్యాప్సికమ్ ముక్కలు, ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదండి ఆ పన్నీర్ ముక్కలు వేసుకొని మసాలాస్ యాడ్ చేసుకోవాలి. ఇది జీలకర్ర మసాలా, మిరియాల పొడి, గరం మసాలా, చికెన్ 65 మసాలా, అల్లం పేస్ట్ 1 స్పూన్, నిమ్మకాయ 1/2 దబ్బ, తర్వాత పెరుగు కొద్దిగా, షెజ్వాన్ సాస్ కొంచెం అంటే ఫ్లేవర్ కోసం మనకి, తర్వాత ఉప్పు తగినంత వేసుకొని వీటిని అన్నిటిని ఆ ముక్కలకి పట్టేంతగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత 1/2 అవర్ నానబెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత మనం స్టిక్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక వుడ్ స్టిక్ తీసుకొని దానికి ముందుగా ఎర్రగడ్డ ముక్కలు, తర్వాత పన్నీర్ ముక్కలు, తర్వాత క్యాప్సికమ్ ముక్కలు అలా 2 వరుసలుగా పెట్టుకోవాలండి. 2 వరుసలుగా పెట్టుకుంటే మనకి పన్నీర్ స్టిక్ బాగుంటుంది టేస్టీగా. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు. దీన్ని ఇప్పుడు వేయించుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని బటర్ వేసుకొని ఈ స్టిక్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి అది పెట్టి వేయించేసుకోవాలి. అది లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుంటే మనకి టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, బాగుంటే తినండి. ఇదిగోండి చూడండి, ఇలా లైట్ గోల్డ్ కలర్లో వస్తే సూపర్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.